ఆనందాన్ని మురళీకృష్ణ గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో మనం విముక్తి నాటకాన్ని వీక్షించబోతున్నాం. చెరుకూరి సాంబశివరావు గారు రచనా దర్శకత్వం. మురళీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. సభకు నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మేడం తేజస్విని కూడా నా అభినందనలు. నిజంగా చాలా అద్భుతం చూడగలిగాం. ఈ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేది ఒక 20 days బ్యాక్ చిన్ని గారి మనసులో విజయవాడని ఒక కొత్త ఉత్సాహం ఉల్లాసం చూపించాలి, కళలన్నీ మనం ఆదరించాలి, ఇప్పటి నుంచో అంతరించిపోయి అన్ని రకాల కళలన్నీ కూడా మనం మళ్ళీ ప్రజలకు ముందు తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం. మరి వారి ఆలోచన పరంగా ఒక సొసైటీ ఏర్పాటు చేయటం, ఆ సొసైటీని ఒక నాన్ పొలిటికల్ సొసైటీగా ఊళ్ళో ఉన్న పెద్దలందరితో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొసైటీ చేసిన కార్యక్రమాల్లో ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఒక 5 లొకేషన్స్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అది ఇక్కడ ఘంటసాల కళామందిర్లో, పొన్నమి ఘాట్లో, గొల్లపూడి ఎగ్జిబిషన్ సెంటర్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మరి ఆ విధంగా విజయవాడ ప్రజల తోడ్పాటుతో, ప్రజల సహకారంతో, ప్రజానాయకుల సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈ ఈ కళలు నిజంగా వీళ్ళందరూ కూడా చిన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ పాప మేబీ 3 years ఉంటుందేమో, ఆ 3 years నుంచి ఆ కళల మీద ఎంతో ప్రేమతో మరి ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజుల్లో కళలు ఆదరించే వాళ్ళు తక్కువైన ఈ రోజుల్లో మరి ఇంత చిన్న పిల్లల్ని ఇంత శ్రమ వచ్చి ఆ కళను ఆదరించడానికి కోసం తోడ్పడేటువంటి ఆ తల్లిదండ్రులందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే ఈ రోజున్న స్పీడ్ ప్రపంచంలో అందరూ సినిమాలు ఆ రంగంలోకి వెళ్ళిన ఈ సందర్భంలో ఇంకా మన ఈ కళలను పోషించాలి, ఈ కళలు ఇంకా పెంపొందించాలని అన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నాకు ఈ కళలు ఇంకా ముందుకు రావాలి. ఇదన్నిటికీ మా వైబ్రేషన్ సొసైటీ మొత్తం మేము తోడ్పడతాం, మేము దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. తర్వాత ఉషోదయ కళానికేతన్ కరేపాడు నుంచి విచ్చేశారు. విముక్తి నాటిక మరికొద్దిసేపట మనం వీక్షించబోతున్నాం. రచన దర్శకత్వం వహించినటువంటి సాంబశివరావు గారిని, చెరుకూరి సాంబశివరావు గారిని సత్కరించవలసిందిగా మురళీకృష్ణ గారిని కోరుతున్నాం. తేజస్వి పొడపాటి గారు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మేడం గారిని కూడా శాలివా మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారి బృందం అంతా రావాల్సిందిగా కోరుతున్నాం గ్రూప్ ఫోటోకి. ఇందులో పాల్గొనబోయేటువంటి పాత్రలు నరసయ్య చెరుకూరి సాంబశివరావు గారు, చుక్కమ్మగా బండారు నాగరాణి గారు, అలాగే దేవియానగా ఎన్ వెంకటేశ్వరరావు గారు, సతీష్గా ఏ రామతేజం గారు పాల్గొంటున్నారు. సంగీతం సురభి నాగరాజు గారు, ఆహార్యం బి నాగరాజు